దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించినావు. యు ఆర్డైన్ విక్టరీస్ టు జాకబ్. యాకోబుకు రేపటి దినం గురించి ఏంటి అని ఆలోచిస్తున్న మనందరికీ కూడా ఈ యొక్క 44 కీర్తనలో 4వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడు చెప్తున్నాడు. విజయాన్ని నీ కొరకు నా కొరకు ఆర్డైన్ చేసి ఉంచాడంట దేవుడు. అందుకనే కీర్తనకాడు అంటాడు, నీ వలన మా విరోధులను అణిచివేయదము, నీ నామమును వలనే మా మీదకి లేచి వారిని త్రొక్కిదము. దేవుని నామము మనకి బలమైన దుర్గమైనది. దేవుని నామమే మన సమస్తమైనది. ఆయన నామములో మన మీదికి లేచే ప్రతి పరిస్థితిని అణిచివేయగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే కీర్తనకాడు అంటాడు, నేను నా వీటిని నమ్ముకోవట్లేదు, నా కత్తి నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే అని కీర్తనకాడు దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి అటు విధంగా దేవుని మీద ఆధారపడదాం. ఆయనే మన రక్షణ అయినాడు. మనందరూ కూడా చెప్దామా, రక్షించువాడవు నీవే. ఆ ధైర్యమే, ఆ యొక్క విశ్వాసమే మన ముందుకు నడిపిస్తుంది. రేపటి దినం కొరకు, వచ్చే క్షణం కొరకు చింతించొద్దు. ఎందుకంటే దేవుడు మన మార్గములను సరళం చేస్తున్నాడు, మన మార్గములో విజయమును పెట్టి ఉన్నాడు. ఈ ఆర్డైన్డ్ విక్టరీస్ టు జాకబ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.